మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గిన నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా ఏమంటారు కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. నేను ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి. ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులలో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చాను వాళ్ళ పొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను కానీ కోరుతున్నాను. వాళ్ళకి న్యాయం చేయడం కావాలి. సో న్యాయం చేద్దారని అంటే నేను బాధితులందరినీ తీసుకొని వెళ్ళినప్పుడు నాకు డబ్బులు డిమాండ్ అంటే ఆఫర్ చేయడం జరిగింది. దాన్ని నేను రిజెక్ట్ చేసి నా క్లయింట్లకు ఇచ్చేయండి, నాకు ₹1 కూడా వద్దు, నాకెందుకు ఇవ్వాలండి, నా క్లయింట్లకు ఇవ్వండి అని చెప్పేసి బాధితులందరినీ కూడా నేను అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడించా కూడా. అక్కడ నా మీద దాడి కూడా జరగబోయింది, కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. నేను దాన్ని తీసుకొచ్చి ఆధారాలతో మీ మీద దాడి చేయబోయింది ఎవరు అంటే పూజారి నాగేశ్వరరావు గారు నన్ను అంటే గట్టిగా అరుస్తూ నా మీదకి అంటే రాబోయింది అన్నట్టు కొట్టడానికి. తిరుమల అని చెప్పేసి తర్వాత రవికుమార్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఉంది, వాళ్ళు నన్ను కింద తీసుకొచ్చేస్తారు. దానికి సంబంధించిన ఆధారాలు పంజగుట్ట PS లో ఇచ్చి దాని మీద FIR చేయించడం కూడా జరిగింది. కోట్లలో ఇస్తారా? ఎన్ని కోట్లు ఇస్తారంటే ఆవిడ పాట పాడితే? అదంతా తప్పుడు ఆలోచన. ఇప్పుడు దేశంలో ఉన్నట్టు అంటే ఇప్పుడు విజయ్ మాల్యాకి పేరు ప్రఖ్యాతలు లేదా, ఆయనకు డబ్బులు లేవా? అతను ఎందుకు మోసం చేసిన? డబ్బుకు లోకం దాసోహం, డబ్బు ఎవరితోనైనా గడ్డి తినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినా మనం చాలు అంటామా? సో కాబట్టి ఏంటంటే అవన్నిటినీ కూడా ఆవిడ అడ్డం పెట్టుకొని ఇదంతా పక్కదారి పట్టిస్తుంది. ఏమండి ఎవరున్నారో నా వెనక పోనీ వాళ్ళ పేరు చెప్పమనండి. ఆవిడ వెనకే సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరిస్తుంది, ఎమ్మెల్యేలతో బెదిరిస్తుంది, ఆ ఎమ్మెల్యే వాళ్ళ తండ్రులతో ఫోన్లు చేపిస్తుంది, ఎంతో మంది ఫోన్లు చేసి బెదిరిస్తుంది ఆవిడ. పోనీ ఆ మనిషి ఎవరో చెప్పమనండి. ఎందుకు చేస్తారండి? బాధితులు నా వెనక ఎవరో ఉండి నడిపిస్తే ఈ బాధితులు అందరూ వచ్చారా? ఈ బాధితులంతా ఎవరు వచ్చారో వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రామిసరీ నోట్లు, ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి ఈ బాధితులందరూ ఎవరు పంపిస్తే వస్తారు? వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన ఫోటోలు కూడా మీకు మీడియాకి ఇచ్చా, వాళ్ళ నోట్ల కట్టలు లెక్కబెట్టే వీడియోలు ఫోటోలకి ఇచ్చా, అనేకమైనటువంటి వీడియోలు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఎవరో తెలియదు, ఒకవేళ తెలిస్తే నేనే సపోర్ట్ ఇస్తాను అన్నట్టు కూడా చెప్పారు. ఎవరు చెప్పారండి? నేను చెప్పే కదా, వీళ్ళు బాధితులను తీసుకొని వెళ్ళే కదా. ఆ రోజు ఆమె నేను రెండు క్వశ్చన్స్ అడిగాను. ఏంటంటే ఆవిడ నన్ను పిలిచికిచ్చినప్పుడు ఏమని అడిగిందంటే, సార్ నాకు ఈ వీడియోలు నాకు తీపించండి, నా మీద కేసులు లాంటివి పెట్టించకండి అని అంటే నేను అన్నా, అమ్మ మరి మీ పేరు చెప్పే వ్యాపారం జరిగింది, మీ పేరు చెప్పే డబ్బులు వసూలు చేశారు కదా, ఆ ప్రధాన నిందితుడు రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ మీద మరి కేసు పెట్టడానికి రండి అని అన్నాను. ఆవిడ కేసు పెట్టడానికి నేను పెట్టను సార్ అన్నాను. బాధితుల తరపున రమ్మన్నా, బాధితుల తరపున కూడా నేను ఉండను, నేను చేయను అని అన్నాను. చాలా మంది నేను వివరంగా ఇవన్నీ కులంకషంగా ఇంతకుముందు జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పేశాను. సో ఇవన్నీ జరిగిన తర్వాత మరి నువ్వు వాడి మీద కేసు పెట్టవు. ఈరోజు అడ్వకేట్ సుబ్బు అంటే ఈ కేసును తప్పుదోవ పట్టించి మిస్లీడ్ చేయడానికి అడ్వకేట్ సుబ్బు మీద కంప్లైంట్ పెట్టించినటువంటి మంగ్లీ పేరు చెప్పి కోట్లలో దందా చేసినటువంటి రమావత్ మధు మీద, పాల్దియ భరత్ చౌహాన్ మీద, పాల్దియ శైలజ చౌహాన్ మీద, ఇంకా ఎవరైతే ఉన్నారో దాంట్లో వాళ్ళందరి మీద మరి ఎందుకు కేసు పెట్టలేదు?
నీ తప్పు లేదు కదా, మరి నీ పేరు చెప్పినప్పుడు నీ పేరు చెప్పి అన్యాయం జరిగింది, మోసం జరిగింది కదా, మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకంటే వాళ్ళకి ఆవిడకి అనుబంధం ఉంది. అది వీళ్ళు పెట్టిన కేసు కాదండి, సిబిసిఐడియో సమ్ ఏదో వాళ్ళు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వస్తే ఆ డబ్బులన్నీ కూడా ఎట్లా వచ్చినాయి ఏంటని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి వాళ్ళని జైలుకి తీసుకెళ్తే వాళ్ళు హైకోర్టు నుంచి బెయిల్ తీసుకుని వచ్చారు. ఇది ఆల్రెడీ ఒకసారి అపేర్ అయిన కేసేనా, అంటే దీనికి సంబంధించిన? లేదు, ఇప్పటి వరకు అయితే మనం పెట్టిన కేసులలో వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ కాలేదు. మీరు కేసు వేసిన తర్వాత క్లియర్గా ఉంది, మళ్ళీ వచ్చి మీ పైన రిటర్న్ కేసు వేసిన తర్వాత పోలీసు దగ్గరికి వచ్చి ప్రశ్నలు పెట్టొద్దు అనడం, మీ పైన ఒక అడ్వకేట్ చూడకుండా చూసారా? అదే కదా ఎంత అవమానం అండి పోలీసులు చేసినటువంటి ఈ రోజు. పోలీసు వారికి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అంటే అడ్వకేట్ సమాజాన్ని అవమానపరిచారు. వీళ్ళు బ్రీత్ అనలైజర్ చేశారు, మరి పాజిటివ్ వచ్చిందా? చూడండి ఇది ఎంత అంటే దీన్ని ఇక్కడ కూడా ఈ స్థాయిలో కూడా దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారు. సో ఇక్కడ బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేస్తే మరి రావాలి కదా, మరి వచ్చిన వాళ్ళు అంటే వచ్చిన అందరినీ ఇలాగే బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేసి లోపలికి పంపిస్తున్నారా? ఇదేంటంటే ఈ చర్య అనేది మంచి పోకడు కాదు, ఇది పోలీస్ వ్యవస్థకు కూడా మాయన మచ్చలాగా ఉంటుంది. కాబట్టి పోలీసు వారికి కూడా దయచేసి చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్. అయితే ఇప్పుడు మీరేదో పబ్లిసిటీ కోసం బిగ్ బాస్ కి వెళ్ళాలని అసలు శ్రీముఖి టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటారా? అదే కదా, అంటే ఇది పక్కదారి పట్టించాలి. మీకు ఆవిడ క్రష్ అని చెప్పని చాలా మాటలు కూడా చెప్పడం జరిగింది. నేను ఎప్పుడన్నా కాదు ఏది వీడియో రిలీజ్ చేయమనండి. ఇప్పుడు వీడియో రిలీజ్ ఇదేంటంటే పక్కదారి పట్టించేది. ఆవిడ సరే నేను ఆమెతో అన్న ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా ఉంటే రిలీజ్ చేయమని, ఏంటంటే దీన్ని పక్కదారి పట్టించాలి. 10 లక్షలు ఇవ్వాలి, 10 లక్షలు నేను డిమాండ్ చేసినట్టు, నేను కనీసం ఫోన్ చేసినట్టు ఆధారం అన్న చూపిస్తే మీరు ఏదంటే దానికి మీరు సిద్ధం. ఆవిడే నాకు 10 సంఖ్యలో ఫోన్లు చేసింది, నేను ఎప్పుడు ఆవిడ ఫోన్ కూడా చేయలేదు. ఎన్ని రోజులు అంటే బాధితులకు న్యాయం జరిగేదాకా బాధితుల పక్షాన్ని నేను తప్పకుండా ఉంటాను. అంటే ఇప్పుడు దాదాపుగా వాళ్ళు ఎంతవరకు అంటే మా మీడియాలో అంటే 150 కోట్లు 100 కోట్లు అలా రాస్తున్నారు, అసలు నిజంగా ఎంతవరకు వీళ్ళు నిజంగా మోసపోయారు, వీళ్ళు ఎంత వాళ్ళకి అమౌంట్ కట్టారు అనేది ఒకసారి 3 రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 300 కోట్ల పైన స్కామ్ జరిగింది. దాంట్లో ఇక్కడ ప్రధాన అంటే బాధితుల్లో గిరిజనులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆమె మోసపోయిన మీ మీడియా మిత్రులు కూడా ఆవిడకి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గిరిజనులే. మరి వీళ్ళ దగ్గర నుంచి వట్టిపల్లి తాండా నుంచి చుట్టుపక్కల వద్దిపట్ల తాండా ఇంకా చుట్టుపక్కల 7 తాండాలు ఏంటంటే వద్దిపట్ల అక్కడ చుట్టుపక్కల మిర్యాలు కూడా నాగార్జున సాగర్ అందరు బాధితులు ఉన్నారండి. మీరు దాంట్లో 80% గిరిజనులే ఉంటారండి. ఇంట్లో 80% గిరిజనులే ఉంటారు. అంటే ఇప్పుడు గిరిజనుల్ని తాండాలో ఉండే వాళ్ళని కూడా టార్గెట్ చేశారు ఎక్కువ అనుకోవచ్చా వీళ్ళంతా? గిరిజనులే ఉంటారండి. అంటే ఏంటంటే గిరిజన్ కార్డు యూజ్ చేస్తుంది, అంటే ఎవరి మద్దతు కూడబెట్టుకోవడానికి మీడియా మద్దతు కూడబెట్టుకోవడానికి ఆవిడ ఒక లేడీ కార్డు యూజ్ చేస్తుంది, తన కులం కార్డు యూజ్ చేస్తుంది, దీనంతా పక్కదారి పట్టించాలని చూస్తుంది. మరి ఆవిడ మోసం చేసిన వాళ్ళలో చాలా మంది గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బహుజనులు ఉన్నారు. మరి వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఆవిడంటే మీడియాలో ఫేమ్ కాబట్టి వచ్చి చెప్పేస్తే అంతా జరిగిపోదు. మరి వీళ్ళ మాట ఎవరు వినాలి? వాళ్ళ తరఫున ఒక బలమైనటువంటి వాయిస్ ఎవరు వినిపించాలి? సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కావాలని జరుగుతున్నటువంటి ఆవిడ మీడియా దృష్టిని మరల్చడానికి చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఆవిడ కావాలని చేస్తుంది, ఆవిడ పాత్ర ఇందులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ మీదేనా?